హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇక ఈరోజైతే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక మా వారును, మా తమ్ముడు కూడా ఆఫీస్‌కైతే ఎళ్ళిపోయారు. సాటర్డే కాబట్టి ఇంట్లో అయితే ఆ పూజ అనేది కంపల్సరీ. అందుకని చెప్పేసి మేమిద్దరం నేను, మా చిన్నుగాడైతే నీట్‌గా ఫ్రెష్ అయిపోయి దేవుడి గదిలోకైతే ఎళ్ళాము. తర్వాతైతే పూజ సామాను మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని పూజకి కావాల్సినయన్నీ తీసుకొనైతే పూజ గదిలోకొచ్చేసాను. ఇంక నేను పక్కన కూర్చోమంటే, లేదు నీ ఒళ్ళోనే కూర్చుంటాను, నేను గూడా పూజ చేస్తానని జెప్పేసి నా ఒళ్ళోనే కూర్చున్నాడు. సరేలే అని జెప్పేసి నేను గూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పూజైతే పూర్తి చేశాను. ఈరోజు దేవునికి ప్రసాదంగా అయితే నేను దానిమ్మ పండు పెట్టాను. ఇంక పూజ పూర్తి అవ్వగానే మా చిన్నుగాడైతే ఇక దానిమ్మ పండు కావాలని గోల చేశాడు. నేను వేరేది ఇస్తానమ్మా అన్నా కూడా లేదు నాకు అదే కావాలని గోల చేసేసరికి సర్లే అని ఇచ్చాను. నేనే ఒలుచుకుంటానని చెప్పేసి ఒక్కడే కూర్చొని ఎలా ఒలుచుకుంటున్నాడో చూడండి. ఇంకా ఆ తర్వాతయితే వాడికి కూడా టిఫిన్ తినిపిచ్చేసి నేను కూడా తినేసాను. ఇంకా టిఫిన్ చేయంగా వచ్చిన గిన్నెలు అవన్నీ వంట చేయంగా వచ్చినవన్నీ మొత్తం కూడా నీట్‌గా తోమేసుకుంటున్నాను. మళ్ళీ ఆ సాయంత్రం దాకా అట్లాగే ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ముందే క్లీన్ చేసుకుంటున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. ఆఫీస్ మధ్యాహ్నానికి అయిపోతుంది. అయిపోయిన దగ్గర నుంచి నేనైతే వస్తానని చెప్పేసి కాల్ చేసింది. సరేలే అని చెప్పేసి మార్నింగ్ అయితే సాంబార్ పెట్టాను. ఇంకా అవి ఉన్నాయిలే అని చెప్పేసి ఇవాళ సాటర్డే కదా! నాన్ వెజ్ చేయడానికి కూడా మేమైతే ఇంట్లో ఏమి వండము. అందుకని చెప్పేసి మార్నింగ్ చేసిన సాంబార్ అయితే ఉన్నాయి. అవి సరిపోతాయిలే అని చెప్పేసి తన కోసం అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. తను రావడానికి లేట్ అవుతుందని ఈలోపైతే మా చిన్నుగాడికైతే లంచ్ పెట్టేశాను. ఇంక నేను తర్వాత తన కోసం అని చెప్పేసి రైస్ కుక్ చేసి సాంబార్లో నంచుకోవడానికి అని చెప్పేసి వడియాలుంటే అవైతే ఫ్రై చేస్తున్నాను. ఈ వడియాలైతే నేను ఊర్లోంచి తెచ్చుకున్నాను. మా పిన్ని వాళ్ళ అమ్మాయి మా అక్క అయితే నాకు వడియాలు ఇచ్చి పంపించిందనమాట ఊరు నుంచి వచ్చేటప్పుడు. అవైతే కొంచెం ఫ్రై చేశాననమాట సాంబార్లో నంచుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి. ఫ్రై చేసి ఇంక నేను కూడా తనతో పాటు కలిసి తిందామని చెప్పేసి నేను కూడా తను తినలేదనమాట. మేమిద్దరం వచ్చేసి కాలేజ్ క్లాస్‌మేట్స్ అనమాట. మేమిద్దరం అయితే కలిసున్నది క్లాస్‌లో 1 మంతే. ఎందుకంటే ఫస్ట్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడైతే ఒక 1 మంత్ ఇద్దరిని ఒకే సెక్షన్‌లో ఉంచారు. తర్వాత అయితే ఇనీషియల్ వైస్‌గా డివైడ్ చేసి తననైతే వేరే సెక్షన్‌లో వేశారనమాట. కానీ ఆ 1 మంత్ పరిచయానికే తనైతే ఇక వదిలిపెట్టలేక మాకు బ్రేక్ ఇచ్చినప్పుడల్లా వచ్చేసి నా దగ్గరే ఉండేది. లంచ్ బ్రేక్ గానీ, ఇంకా విడిగా బ్రేక్ ఇచ్చినప్పుడు గానీ వచ్చేసి ఇంక మా క్లాస్‌లోనే ఉండేది. ఇంకా తనంటూ ఉండేది, నేను గూడా ఇదే సెక్షన్‌లో ఉంటే బావుండు అనేసి. ఇంకా ఏం చేస్తాం ఇనీషియల్ వైస్‌గా డివైడ్ చేశారు కాబట్టి తనైతే ఇంకా ఆ క్లాస్‌లోనే జరిగింది. మేమిద్దరం పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేమనేది మా మధ్య ఏమున్నా గానీ హ్యాపీనెస్ అవ్వచ్చు, సాడ్ గానీ ఏదైనా గానీ మేమైతే ఇద్దరం షేర్ చేసుకుంటామన్నమాట ఒకళ్ళకొకళ్ళం. ఇక్కడొచ్చేసి తనైతే వచ్చేసింది. మా వాడు చూడండి ఎలా చూస్తున్నాడు తను రాంగానే ఎవరు ఈమె అనేసి. ఇంకా తనైతే తిరుపతి వెళ్ళొచ్చిందంట మా కోసం అని చెప్పేసి లడ్డు, అలాగే నాకు మా పిల్లలకని కోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చింది. ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి బాగుంటాయి, మధ్యలో మట్టి గాజులు వేసుకొని చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకొచ్చింది. తను కూడా ఇవే తీసుకుందంట. ఇంకా మా బుడ్డోడికొచ్చేసి రిమోట్ కార్ అయితే తీసుకొచ్చిందనమాట. వాడు ఎక్కువగా కార్ అంటాడని చెప్పేసి వాడి కోసం అని చెప్పేసి రిమోట్ కార్ అయితే తీసుకొనొచ్చింది. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావంటే, పిల్లల కోసం వస్తుంటే ఊరకనే వస్తామా ఏంటి, ఏం తీసుకురాకుండా అని చెప్పేసి తీసుకొనొచ్చింది. ఇంక మేమిద్దరం అయితే కలిసి కూర్చొనేసి లంచ్ చేస్తున్నాం. ఇలా కూర్చొని తింటుంటే నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఎన్ని రోజులైందో మేము ఇలా కలిసి కూర్చొని తిని. ఇంకా ఆ ముచ్చట ఈ ముచ్చట అని చెప్పేసి చెప్పుకుంటా మేమైతే లంచ్ తినేసాము. ఇక్కడ మా వాడొచ్చేసి దాన్ని వద్దు, అత్తొద్దు, అత్త రావద్దు, అత్త బాలేదు అనేసి అంటున్నాడు. అందుకని వాడిని కాకాపడ్డానికి అని చెప్పేసి వాడికి గొట్టాలు ఇవ్వడం, వాడిని మాటలు చెప్పడం అట్లయితే చేస్తుంది. వాడిని ఆడించడం అలా అయితే చేస్తుంది. అయినా కూడా వాడైతే అసలు దగ్గరికెళ్ళట్లేదు. మా వాడేంటంటే కొత్త వాళ్ళని, అందులోని ఆడవాళ్ళనైతే అసలు దగ్గరకైతే రానివ్వడు. ఇంకా మగవాళ్ళ దగ్గరకైతే తెలియని వాళ్ళ దగ్గరకు కూడా బాగా వెళ్తాడు. ఎత్తుకోంగాల్నే వెళ్ళిపోతాడనమాట. ఎందుకో మరి ఆడవాళ్ళని, పిల్లల్ని కూడా కనీసం ఆడపిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వడు. మరి వాడికి ఎందుకో తెలీదు నాకు కూడా. ఇక్కడ ఇంకా మేమైతే తినేస్తున్నాము. ఇంక తినేసినాకైతే తను చాక్లెట్ కొనిస్తారా అంటే, ఇంక నేను అమ్మ రావాలి, అమ్మొస్తే వస్తాను అన్నాడు. అమ్మ రాదు ఏం రాదు రా అని చెప్పేసి ఎత్తుకొని తీసుకొని వెళ్ళింది. అలాగైనా అలవాటు అవుతాడు, ఎత్తుకోవడానికి వస్తాడని చెప్పేసి తీసుకొని వెళ్ళిందనమాట. ఇంకా సరే వస్తాను పా అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళాక సైలెంట్గా ఉన్నాడు. ఫస్ట్ అయితే ఏడ్చాడు.
ఇంకా తీసుకొని వెళ్ళేసి తనైతే మాకు పిల్లలకి అని చెప్పేసి చాక్లెట్స్ కొనుక్కొచ్చింది. ఎందుకు మేము అసలు కొనేవాము చాక్లెట్స్, ఎందుకు ఇన్ని చాక్లెట్స్ కొనిచ్చామంటే, మీరు కొనియకపోతే నేను కొనిస్తాను అని చెప్పేసి, పద్దాకలు కొనిస్తున్నావా ఏంటి అని చెప్పేసి తనైతే చాలా చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇంక వీళ్ళు రాగానే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నేనైతే పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళాను. వాళ్ళకైతే చెప్పలేదు అత్త వచ్చిందని చెప్పేసి. కానీ వాళ్ళైతే ఇంటికి రాగానే చెప్పుల స్టాండ్ దగ్గర అయితే కొత్త చెప్పులు చూశారు. ఎవరో వచ్చారు మన ఇంటికి అని చెప్పేసి చెప్పుకొని నవ్వుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళ చెప్పులు చూసే గుర్తుపట్టారు. అత్త వచ్చింది కదా అని అడుగుతున్నారు. మేమైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళైతే ముందే కనిపెట్టేశారనమాట. వాళ్ళు మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి. వాళ్ళైతే తనతో చాలా బాగా ఆడుకుంటారు. ఎప్పుడొస్తావు అత్త, ఎప్పుడొస్తావు అని చెప్పేసి కాల్ చేసి పద్దాకలు అడుగుతూ ఉంటారనమాట. తను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నా డ్యూటీ అయితే ఈరోజు మా ఫ్రెండ్ తీసుకుంది. ఇంకా పిల్లల్ని అయితే నీట్గా కూర్చోబెట్టి హోంవర్క్స్ రాయిస్తుంది. ఎందుకే నేను రాయించుకుంటానులే అంటే, ఏమైందిలే ఈ ఒక్కరోజేగా నేను రాయిస్తానులే అని చెప్పేసి కూర్చోబెట్టి రాపిస్తుంది అనమాట. ఇంకా వీడు కూడా వాళ్ళ అక్కోళ్ళని రాయించేసరికి నేను కూడా చూస్తానని చెప్పేసి వచ్చి వాళ్ళ అక్కోళ్ళ బుక్ తీసుకొని ఇది బస్సు, ఇది కారు అని చెప్పేసి తనకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు దాకా రాలేదు కదరా అంటే, ఇంకా చక్కగా కూర్చొని ముచ్చటైతే చెప్తున్నాడు తనకి. ఎట్లాగట్లా వచ్చాడులే అని చెప్పేసి తను కూడా కూర్చోబెట్టుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి సాటర్డే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం టిఫిన్లే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా చపాతీ అని దానిలో కాంబినేషన్గా పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేసాము. ఇంకా రెసిపీ అయితే షూట్ చేశాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే చపాతీలు చేస్తున్నాము. ఇంకా తర్వాత తినేసి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పటికే 10:30 అట్లా అయ్యింది. కూర్చొని మాటలు చెప్పుకొని చాలాసేపు కూర్చున్నాం. ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.